హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పీసీఓడి అండి. ఈ పీసీఓడి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. ఈ పీసీఓడి అనేది ఆడవారిలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం అండి. ఇది పీసీఓడి అంటే పాలిసైటిక్ ఒవేరియన్ డిసీజ్ అండి. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అండి. ముందుగా ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ అనేది ఎలాంటి ప్రాబ్లం అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. అండాశయం నుంచి అండం విడుదల కాకుండా ఉండిపోవడం వల్ల దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తాయండి. దీన్ని పీసీఓఎస్ అండ్ పీసీఓడి అంటారండి. సింపుల్గా చెప్పాలంటే అండాశయంలో నీటి బురుగుడు ఏర్పడడం అండి. ఈ ప్రాబ్లం అనేది ప్రతి 100 మంది మహిళల్లో 20 మందికి ఈ ప్రాబ్లం అనేది ఉందండి. అంటే ప్రతి 20 మంది మహిళల్లో నలుగురు మహిళలు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారండి. సో మీరు ఇప్పుడు ఈ ఇమేజ్ చూసినట్లయితే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది నార్మల్ ఓవరీ అండి. అంటే ఈ ప్రాబ్లం లేని వాళ్ళకి అండాశయం లోపల ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు రైట్ సైడ్ చూసినట్లయితే అండాశయంలో నీటి బుడగలు అనేవి ఏర్పడ్డాయి, చూసారా? సో ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి అండాశయంలో నీటి బుడగలు ఇలా ఏర్పడతాయి అన్నమాట. ఫస్ట్ మనం ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా వీరిలో మధుమేహ సమస్య ఉంటుందండి. నెక్స్ట్ సంతానలేమి అంటే పిల్లలు పుట్టకపోవడం. నెక్స్ట్ మొటిమలు వస్తాయండి. నెక్స్ట్ అవాంఛిత రోమాలు. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయండి. నెక్స్ట్ అధికంగా బరువు పెరిగిపోతూ ఉంటారు. ఈ పీసీఓఎస్ అనేది మన జీర్ణక్రియ వ్యవస్థని దెబ్బతీస్తుందండి. ముఖ్యంగా 12 to 51 ఇయర్స్ మధ్య ఉన్న ఉమెన్స్కి అయితే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వలన ఋతుక్రమం సక్రమంగా రాదండి. దానివల్ల వాళ్ళు గర్భం దాల్చడం కష్టమవుతుందండి. దీనివల్ల శరీరంపై అవాంఛిత రోమాలు, గుండె జబ్బులు, ఇంకా మధుమేహం వచ్చే ఛాన్స్ ఉందండి. చాలామంది స్త్రీలకి పీసీఓడి పీసీఓఎస్ సమస్య ఉందని కానీ వారికి తెలియదండి. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఎవరిలో ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా టెస్ట్ చేసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకున్నాక మీకు ఈ ప్రాబ్లం ఉందని తెలిస్తే మీరు మీ జీవనశైలి విధానాన్ని తప్పకుండా మార్చుకోవాలండి. ఎటువంటి మెడిసిన్ లేకుండా మీ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఈ సమస్యను అదుపులో ఉంచొచ్చండి. నేను ఈ వీడియో నాకు తోచినట్టు నేను చెప్పట్లేదండి. నేను ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ గురించి స్టడీ చేసి అండ్ నా ఫ్రెండ్ కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసిందండి. తను ఎటువంటి మెడిసిన్ వాడకుండా ఈ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు ఏ ఫుడ్ తినచ్చు, ఏ ఫుడ్ తినకూడదు అని తెలుసుకొని తను ఒక డైట్ ఫాలో అయ్యి ఈ ప్రాబ్లంని ఫేస్ చేయగలిగిందండి. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్కి దూరంగా ఉండాలో ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. రెడ్ మీట్ అండి, అంటే పంది మాంసం, మేక మాంసం ఇలాంటివండి. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలండి. ఈ మాంసంలో శాచ్యురేటెడ్ కొలెస్ట్రాల్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందండి. అలాగే వీటి వల్ల బరువు కూడా పెరుగుతారండి. సో బరువు అదుపులో ఉంచుకోవాలంటే వీటికి దూరంగా ఉంటే మంచిదండి. తరువాత బేకరీ ఫుడ్ అండి. బేకరీ ఫుడ్కి దూరంగా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్ అండి. వీటికి కూడా దూరంగా ఉండాలండి. ఇవి శరీరానికి పోషకాలని అందించినప్పటికి కూడా పీసీఓఎస్ పీసీఓడి ఉన్న స్త్రీలు మాత్రం వీటికి దూరంగా ఉండాలండి. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి దానివల్ల డయాబెటిక్ వచ్చే ప్రమాదం ఉందండి. ఇంకా జంక్ ఫుడ్ అండి.
జంక్ ఫుడ్ కూడా దూరంగా ఉండాలి అని నిపుణులు చెప్తున్నారండి. వీటిలో సాల్ట్, ప్రిజర్వేటివ్స్, మసాలాలు, రసాయనాలు, చెడు కొలెస్ట్రాల్ పెంచేవి ఉంటాయి కాబట్టి ఈ సమస్యతో ఉన్నవాళ్ళు వీటికి దూరంగా ఉంటే మంచిదండి. ఇంకా స్వీట్స్ అండ్ డ్రింక్స్ కూడా తాగటం తగ్గించుకోవాలండి. వీటిలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు మనం ఏం చేస్తే, ఏం తింటే పీసీఓడి అండ్ పీసీఓఎస్ను కంట్రోల్లో ఉంచవచ్చో డిస్కస్ చేద్దామండి. మెయిన్గా ఇప్పుడు మనం వాటర్ ఎక్కువగా తీసుకోవాలండి. వాటర్ కంటెంట్ ఒక రోజుకి ఒక 3-4 లీటర్స్ అయినా మనం తాగాలండి. సో చాలామందికి ఓన్లీ వాటర్ తాగడం అనేది ఇష్టం ఉండదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన వాటర్ లైక్ లెమన్ వాటర్ అవ్వచ్చు, సబ్జా వాటర్ అవ్వచ్చు, నెక్స్ట్ బార్లీ వాటర్ అవ్వచ్చు, వీటిలో ఏవైనా తీసుకోవచ్చండి. ఎవరికి ఏ వాటర్ నచ్చితే ఆ వాటర్ డైలీ ఒక 3-4 లీటర్స్ అయినా తాగేలా చూసుకోవాలండి. సో వాటర్ ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదండి. ఈ ప్రాబ్లం మాత్రం చాలా వరకు ఒక 50% ఛాన్స్ ఉందండి వాటర్ ఎక్కువగా తాగడం వల్ల పీసీఓడిని చాలా వరకు తగ్గించవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి రిచ్ ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ని తీసుకోవాలండి. అంటే బ్రొకోలీ, చేపలు, పసుపు, టమాటా, కాలీఫ్లవర్, మొలకలు, పాలకూర, ఆకుకూరలు, క్యాప్సికమ్, చిలగడ దుంపలు, గుమ్మడికాయ అండ్ వాటిలో ఉండే సీడ్స్ కూడా తీసుకుంటే మంచిదండి. వీటితో పాటు బాదం, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకుంటే ఈ సమస్యని చాలా వరకు కూడా అదుపులో ఉంచవచ్చండి. కొంతమందికి ఇవన్నీ కొనుక్కొని తినే స్తోమత ఉండదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్స్, ఆకుకూరలు, ఎక్కువ వాటర్, మెయిన్ ఎక్కువగా వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఎగ్స్, ఆకుకూరలు ఇవన్నీ కూడా వీటిలో కూడా ఫైబర్ ఉంటుందండి. ఫైబరు, విటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ కొనుక్కొని తినే స్తోమత లేని వాళ్ళు ఇవి చౌకగానే ఉంటాయి కదండి, ఇవి కొనుక్కొని తింటే సరిపోతుందండి. మెయిన్ ఎక్కువగా వాటర్ తాగాలండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.